మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఒకటి తీసుకురావడం జరిగిందండి. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరూ బెనిఫిట్ పొందొచ్చు. ఇది ఒక ఆర్గనైజేషన్ అండి, ఎన్జిఓ ఆర్గనైజేషన్. నీతి ఆయోగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ లిమిటెడ్ అనమాట. ఇది నీతి ఆయోగ్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ. ఇందులో మనం ఎన్జిఓలో సభ్యత్వం తీసుకోవటం, అలా మనం సభ్యత్వం తీసుకోవటం ద్వారా బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోయే ముందుగా మిమ్మల్ని అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మరొక ముఖ్యమైనటువంటి విషయం అండి, దీనిలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి నేను ఇందులో సభ్యత్వం తీసుకొని డెవలప్ అవ్వాలి అని ఎవరైనా అనుకుంటే నేను వీడియోలోనే నెంబర్ డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను కాల్ చేస్తాను, మీకు అన్ని వివరంగా చెప్తూ ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి గమనించండి జాగ్రత్తగా, స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. ఇక్కడ సమాజ సేవకు అంకితమైనటువంటి రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్కి స్వాగతం అండి. మన ఆలోచనలను నిజం చేసేటటువంటి ఒక సేవా వేదికగా ఈ సంస్థ అనేది పనిచేస్తోంది. పేదలు, వృద్ధులు, మహిళలు, సమాజంలోని ప్రతి అవసరమైనటువంటి వ్యక్తికి తోడుగా నిలవడం కంపెనీ యొక్క లక్ష్యంగా ముందుకెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ. ఇది 2024 జూన్ 27న భారతదేశంలో ప్రారంభించబడిందండి. ఈ సంస్థ జార్ఖండ్ రాష్ట్రంలో ROC వద్ద రిజిస్టర్ చేయబడింది. సంస్థ ప్రధానంగా విద్య మరియు సామాజిక సేవల రంగంలో పనిచేస్తుందండి. సమాజ అభివృద్ధి కోసం పారదర్శకంగా సేవలు అందించడం అనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక ఇందులో సిన్ నెంబర్ ఉంది. ఇక్కడ మీరు ఈ స్లైడ్లో చూస్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ వివరాలు ఉన్నాయి, సిన్ నెంబర్ ఉంది, అదేవిధంగా రిజిస్ట్రేషన్ స్థితి ఉంది, అండ్ ROC వివరాలు ఇందులో కరెక్ట్గా మీరు చూసుకోవచ్చు. రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది ప్రస్తుతం యాక్టివ్గా పనిచేస్తుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే గవర్నమెంట్ డాక్యుమెంట్స్, ఈ వెల్ఫేర్ ఫౌండేషన్కి సంబంధించి పాన్ నెంబర్ కావచ్చు, అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు కావచ్చు, ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నీతి ఆయోగ్ గుర్తింపు వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది సంస్థ యొక్క నమ్మకాన్ని మరియు చట్టబద్ధతను తెలియజేయడం కోసం చూపిస్తున్నారండి వీళ్ళు ఇక్కడ. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే CSR ఫండ్ ద్వారా NGOలకు ఎలా సహాయం లభిస్తుందో ఈ స్లైడ్ మీకు క్లియర్గా అర్థమయ్యేలా కనపడుతుంది అనుకుంటాను. CSR ఫండింగ్ ద్వారా NGOలకు సహాయం జరుగుతుందండి. సంస్థ రిజిస్ట్రేషన్, CSR ఫారం అండ్ 12A మరియు 80G వంటి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు ఉండాలి. సరైనటువంటి ప్రాజెక్ట్ ప్రపోజల్ మరియు నెట్వర్కింగ్ ద్వారా ఫండింగ్ కూడా పొందేటటువంటి అవకాశం ఉందండి. ఇక నెక్స్ట్ మీరు చూసినట్లయితే సంస్థకు సంబంధించినటువంటి ఫారమ్స్, ఏదైతే ఫారమ్స్ ఉంటాయో ఆ ఫారంలన్నీ ఇక్కడ చూపించారు, మరియు అకౌంటింగ్ వివరాలు కూడా చూపించబడ్డాయి, గమనించండి. సంస్థ కార్యకలాపాలు మరియు ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయి అనటానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఇక నెక్స్ట్ రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రధాన లక్షణాలు ఏంటి అంటే వృద్ధులకు కంటి సేవలు అందించడం, పేద బాలికల వివాహాలకు సహాయం చేయడం, పేద పిల్లలకు విద్య అందించడం, బట్టలు మరియు ఆహారం పంపిణీ చేయడం, రక్తదాన శిబిరాలు మరియు వైద్య శిబిరాలు నిర్వహించడం, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం, పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన డ్రీమ్స్, మన భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి కదా. ప్రతి కుటుంబం ఏమనుకుంటాం, సంతోషంగా జీవించాలనుకుంటాం, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలనుకుంటాం, వాహనం కావాలనుకుంటాం, ఆర్థిక స్థిరత్వం కావాలనుకుంటాం, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా స్వయం సమృద్ధిగా ఎదగాలి అనేది ఒక కళ ఉంటుంది అన్నమాట. ఆ కళని నిజం చేయటమే లక్ష్యంగా కంపెనీ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఎందుకు రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఎంచుకోవాలి అంటే 100% పారదర్శకతతో పనిచేస్తాయండి. సురక్షితమైనటువంటి నమ్మకమైనటువంటి సేవలు అందిస్తుంది. ఫండ్స్ 24 గంటల నుంచి 48 గంటల్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. సమాజానికి నిజమైనటువంటి సహాయం అందించడమే కంపెనీ యొక్క లక్ష్యం అన్నమాట. ఇక వీళ్ళ యొక్క యోజన స్కీమ్స్ ఏంటంటే సంస్థకి ప్రధానంగా 3 యోజన స్కీమ్స్ అందిస్తుందండి. స్వరోజ్గార్ యోజన అంటే మనం స్వయంగా సంపాదించుకునేటటువంటి స్వరోజ్గార్ యోజన అంటారు అనమాట. ఇంకొకటి అన్నపూర్ణ యోజన, మూడవది సహాయత యోజన. ఈ పథకాల ద్వారా సభ్యులకు ఉపాధి మరియు ఆహారం, ఆర్థిక సహాయం అందించడానికి ఈ 3 యోజన పథకాలు అనేది మనకు అందించడం జరిగింది. ఇక్కడ స్వరోజ్గార్ యోజనలో
సభ్యత్వం పొందడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు ఏంటంటే ఆధార్ లేదా ఐడి ప్రూఫ్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి, బ్యాంక్ పాస్బుక్, ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ అనేది అవసరం అవుతాయి. ఈ యోజనలో చేరడానికి 2 డైరెక్ట్ అసోసియేట్స్ అనేది అవసరం అండి. మీరు ఈ యోజనలో జాయిన్ అయ్యారు, ఇంకొక 2ని మీరు డైరెక్ట్ గా రిఫర్ చేయాలన్నమాట ఈ యోజనకి సభ్యత్వం తీసుకోవటానికి. కేవలం 350 రూపాయలతో అనమాట. ఈ యోజన ద్వారా సభ్యులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయండి. స్వరోజ్గార్ యోజన ద్వారా మనకి చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఉచిత రేషన్ ఉంది, ఆరోగ్య సహాయం ఉంది, గర్భిణీ స్త్రీలకి సహాయం ఉంది, వివాహ సహాయం ఒకటి ఉంటుంది, వ్యవసాయం మరియు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుందండి. కేవలం 350 రూపాయలతోటి మనం ఈ ఎన్జిఓలో సభ్యత్వం తీసుకోవచ్చు అనమాట. ఇక సభ్యత్వం ద్వారా కుటుంబాలకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత మరియు ఆర్థిక సహాయం అందుతుందన్నాం కదా. ఇది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పథకం అనమాట. కేవలం 350 రూపాయలతో అసోసియేట్ సభ్యత్వం తీసుకోవచ్చు. ఈ సభ్యత్వం ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇక 350 రూపాయల సభ్యత్వ ఫీజు తోటి సభ్యులు నెలవారీ రేషన్ మరియు రోజువారీ ఆదాయం పొందేటటువంటి అవకాశం కలుగుతుంది. అంటే ఆ అవకాశం రావాలి అంటే ఈ సభ్యత్వం తర్వాత అన్నపూర్ణ యోజన స్కీమ్ ఉంటుంది అనమాట. దానిలో మనకి రేషన్ ఇవన్నీ వస్తాయి. ఇక మనం చూసినట్లయితే 350 స్వరోజ్గార్ యోజనలో లెవెల్ ఆధారిత లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఆదాయ వ్యవస్థ ఎలా ఉంటుంది, టీం పెరుగుతున్న కొద్ది ఆదాయం ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూపించారు. ఇక్కడ అధిక స్థాయి టీం నిర్మాణం ద్వారా మనం మరింత ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉందండి. స్థిరమైనటువంటి టీంని మనం వృద్ధి చేసుకుంటూ పెద్ద మొత్తంలో లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్లైడ్లో సభ్యుల ఆదాయం ఎలా పెరుగుతుందో వివరంగా మనం గమనించవచ్చు. ప్రతి లెవెల్కి కూడా ప్రత్యేకమైనటువంటి డిజైన్ చేశారు. ఇక్కడ సోషల్ వర్కర్ నుండి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు వివిధ స్థాయిలో ఉంటాయి అన్నమాట. అన్నపూర్ణ యోజన ద్వారా సభ్యులకు సబ్సిడీ రేషన్ అయితే అందించబడుతుందండి. సంవత్సరానికి 500 రూపాయలు నమోదు ఫీజు ఉంటుంది, నెలకి 120 రూపాయలు డొనేషన్ ఫీజు ఉంటుంది. సభ్యులకు ఈ డొనేషన్ ఫీజు వీటి ద్వారా నెలకి 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు రేషన్ పొందేటటువంటి అవకాశం ఉందండి. ఇక ఈ సహాయత యోజనలో గర్భిణీ మహిళలు, మన ఈ వెల్ఫేర్ ఫండ్ ఉంది కదండి సహాయత యోజన, ఈ సహాయత యోజనలో మనకి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ గర్భిణీ స్త్రీలు వాళ్ళకి మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి 3000 రూపాయల ప్రాసెసింగ్ ఫీజుతో సభ్యులు 10 లక్షల వరకు నాన్ రిఫండబుల్ సహాయ నిధి పొందేటటువంటి అవకాశం ఉంది. అది కూడా సభ్యుల పనితీరు ఆధారంగా ఈ సహాయం అనేది అందించబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పిన్ సెంటర్ ద్వారా నెలకు మనం పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. 3 పిన్స్కి 30 రూపాయలు, 10 పిన్స్కి 100 రూపాయలు, 100 పిన్లకి 3500 రూపాయల లాభం పొందవచ్చు. ఇక్కడ హోలీ ధమాకా ఆఫర్స్ ఇవన్నీ ఉన్నాయి. పిన్స్ సిస్టమ్ అనమాట. ఈ పిన్స్ సిస్టమ్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకి అవకాశం అనేది ఎప్పుడు వదులుకోకూడదండి. ఎవరైనా సరే ఒక మంచి అవకాశం ఇస్తే దాన్ని తిరస్కరించకుండా నేర్చుకొని ముందుకు సాగాలి. ఇక్కడ వెబ్సైట్లో దీనికి ఉన్నటువంటి కండిషన్స్ ఉన్నాయి. విత్డ్రాల్ మినిమం వచ్చేసరికి 315 రూపాయలు అనమాట. మనం దీనిలో ఈ స్కీమ్ అనేది చాలా ఈజీ అండి. సభ్యత్వం తీసుకోవడం ద్వారా 350 రూపాయలు మీరు ఈ యోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో ఒక 2 సభ్యుల్ని నమోదు చేపిస్తారు. అలా నమోదు చేపించడం ద్వారా మనకి 35 రూపాయలు ప్రతిరోజు చొప్పున 10 రోజులు వస్తాయండి. అంటే మనం 350 రూపాయలు మనకి రిటర్న్ వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరిని ఈ సహాయత యోజనలో అంటే రోజ్గార్ యోజనలో జాయిన్ చేస్తే వాళ్ళకి 35 రూపాయలు వస్తే ఎవరైతే 2 కంప్లీట్ చేశారో మీకు సెకండ్ లెవెల్లో 4 కంప్లీట్ అవడంతో మీకు 35 రూపాయలు చొప్పున వస్తూ ఉంటాయి. ఇలా 16 లెవెల్స్ లో మంచి ఆదాయం ఉందండి. ఎవరు వదులుకోవద్దు. ఈ సహాయత యోజన ఈ స్కీమ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే వీడియోలో చూపిస్తున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి, నేనే కాల్ చేస్తా, వివరంగా చెప్తా. తర్వాత వీడియోలో ఆ వచ్చేటటువంటి ఇన్కమ్ స్లైడ్స్ అన్ని కూడా వివరంగా చెప్పబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.